ఈ స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్ హీలింగ్ అండ్ వెల్నెస్ సెంటర్ తయారు చేయడానికి అసలు ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఎవరిని వరే కాపాడుకోవాలండి. ఈ రోజుల్లో ఎవరో వచ్చి నన్ను కాపాడతారు అని అనుకోకుండా మనమే కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే కరోనా లాంటివి మరెన్నో రావచ్చు, ప్రకృతి వైపరీత్యాలు. మరి ఆ సమయంలో మనం ఎలా కాపాడుకుంటాము అని అంటే స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్ గా మారాలి. స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్ గా ఎలా మారాలని తెలుసుకోవాలంటే మాత్రం మన హీలింగ్ అండ్ వెల్నెస్ సెంటర్ కి తప్పకుండా రావాల్సి వస్తుంది. పర్వాలేదు. ఇప్పుడు మీరు సైట్ తయారు చేసి www.spiritualselfdoctor.com. అవునండి. దానిలో కొన్ని ఇవ్వడం తెలిసింది. ఓకే. కానీ డెప్త్ గా మాకు దాని గురించి తెలుసుకోవాలంటే ఏం చేయాలి? డెప్త్ గా అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్లీ మీరు ఇప్పటి వరకు చూసిన సైట్స్ ఏంటంటే మేబీ యోగముద్రకి సంబంధించింది మాత్రమే చూస్తుంటారు, లేదంటే ప్రెషర్ పాయింట్ కి సంబంధించింది, లేదా అక్యుపంక్చర్ కి సంబంధించింది మాత్రమే చూస్తుంటారు. ఇక్కడ నేను స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్ అంటే ప్రతి ఒక్కరు కూడా నాకు తెలిసి ఉండాలి. అక్యుపంక్చర్ అంటే నీడిల్స్ అనుకోండి, నీడిల్స్ వేసే విధానం పక్కన పెట్టండి, నీడిలే దొరకలేదు అప్పుడు ఏం చేస్తాం? అలాంటప్పుడు ప్రెషర్ పాయింట్స్ ఉంటాయి, సీడ్ థెరపీ చేసుకోవచ్చు, యోగ ముద్ర, మెడిటేషన్. ఇది ప్రతి ఒక్క డిసీజ్ కి నేను రీసెర్చ్ చేసి చెప్పాను అనమాట. మీరు గూగుల్లోకి వెళ్ళి మీరు స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్ అని టైప్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓకే, ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు సర్వీస్ లోకి వెళ్ళండి. సర్వీస్ లోకి వెళ్తే ఫస్ట్ అక్యుపంక్చరిస్ట్ కాబట్టి అక్యుపంక్చర్ కి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చారు. దాని తర్వాత యోగ ముద్రకు సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చారు. ఈ యోగ ముద్రలు కూడా ఏంటంటే మనకి ఏవైతే ఉపయోగపడతాయో చాలా కొన్ని వేలు ఉన్నాయి, ముద్రాస్ కూడా చాలా ఉన్నాయి. కానీ ఇది ప్రతి ఒక్కరు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చేసుకునే విధంగా ఇక్కడ నేను రీసెర్చ్ చేసినవి చెప్పడం జరిగింది. ఈ సైట్ మనకి 3 లాంగ్వేజెస్ లో ఇవ్వడం జరిగింది: తెలుగు, ఇంగ్లీష్, హిందీ. బేసిక్ గా తెలుగులో ఉంది, తర్వాత ఇంగ్లీష్ లో ఉంది, హిందీలో కూడా ఇప్పుడు చేస్తున్నాం, ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఎవరికైతే ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళ ప్రాబ్లం రిలేటెడ్ ఇక్కడ యోగ ముద్ర చూసుకుని నేను చెప్పిన విధానంలో చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మెడిటేషన్కి వస్తే మెడిటేషన్ ని 3 విధానాల్లో చెప్పడం జరిగింది. ఇక్కడ క్లిక్ చేసి చూపిస్తాను చూడండి. అంటే డిసీజ్ వైజ్ రాశాను ఇక్కడ కూడా. దీంట్లో స్వమానము, లలితా సహస్రనామము, శబ్దము చెప్పబడింది. మేబీ మీకు నాకు తెలిసి సైట్ చూసిన తర్వాత మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు, ఏంటి 3 ways లో రాశారు, లలితా సహస్రనామం ఏంటి, అసలు దాని నుంచి స్వమానం ఏంటి, ఈ శబ్దం అంటే చక్ర హీలింగ్ అని మీకు ఐడియా ఉంటుంది. లలితా సహస్రనామంలో వైద్యం ఏంటని క్వశ్చన్ వచ్చి ఉండొచ్చు బాగా చూస్తే. ఖచ్చితంగా మనకి 7 నామాలు ఉన్నాయండి లలితా సహస్రనామంలో. 7 నామాలను బట్టి నేను రాయడం జరిగింది చక్రాస్ గురించి. అది మనం నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్స్ లో ఉన్నది మనం మాట్లాడదాం. నాకు లలితా సహస్రనామం చాలా ఇంట్రెస్ట్. నాకు నోరు తిరుగుతుంది అనుకున్న వాళ్ళందరూ కూడా డిసీజ్ వైజ్ ఇక్కడ ఉన్న లలితా సహస్రనామాన్ని చేసుకోవచ్చు. ఓన్లీ నామమే, మనం జపం ఎలా చేసుకుంటాం అలా చేసుకోవాలి. మీకు వాయిస్ కూడా కావాలి అనుకుంటే, ప్రొనౌన్సియేషన్ కావాలంటే కూడా ఇక్కడ వాయిస్ రికార్డింగ్ ఇవ్వడం జరిగింది. నాకు లలితా సహస్రనామం నోరు తిరగదు, తర్వాత ఇతర మతస్థులు కూడా ఉంటారు. ఓకే, వాళ్ళ కోసం స్వమానము. ఫర్ ఎగ్జాంపుల్, నేను ప్రేమ సంపన్నమైన జీవాత్మను, ఇది బీపీని కంట్రోల్ చేస్తుంది. బీపీ ఎవరికైతే ఉందో, అంటే హై బీపీ అవనివ్వండి, లో బీపీ అవనివ్వండి, ఎవరికైతే ఉందో వాళ్ళ జీవాత్మలో మనము ప్రేమ అనే గుణాన్ని నింపుకుంటే ఆటోమేటిక్ గా బీపీ అన్నది కంట్రోల్కి వచ్చేస్తుంది. ఇది ప్రాక్టీస్ చేయాలి. నేను భగవంతుడు నమ్మననే వాళ్ళు కూడా ఉంటారుగా ఈ ప్రపంచంలో. వాళ్ళ గురించి ఆలోచిస్తే చక్ర హీలింగ్ సౌండ్ చెప్పాను అనమాట, యమ్ అని. అంటే ఇక్కడ కుల మత వర్గ భేదాలు లేనే లేవు. ఎవరైనా సరే ప్రతి ఒక్కరు ఈ సృష్టిలో జన్మ తీసుకున్నారు, మానవ జన్మ తీసుకున్నారు అంటే స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్ గా మారాల్సిందే. మీరు ఎక్కడికో కూడా వెళ్లాల్సిన అవసరం లేదు. సైట్ ఆధారం చేసుకోవచ్చు. పరమాత్మ యొక్క స్నేహి హస్తాన్ని, అభయ హస్తాన్ని పట్టుకుని ఆయన మనకు అందించారు. దాన్ని పట్టుకుని మనం ఎలా హీల్ అవ్వాలన్నది తెలుసుకోవాలి. అంటే స్వపరివర్తన
విశ్వ పరివర్తన. స్వరాజ్య అధికారి జీవాత్మలుగా మనం తయారవ్వాలండి. ఇక నా మెయిన్ ఉద్దేశం ఏంటంటే సైట్ తయారు చేసింది ప్రతి ఒక్కరు కూడా స్వరాజ్య అధికారి జీవాత్మలుగా తయారవ్వాలి. స్వరాజ్యము అంటే మీకు క్వశ్చన్ రావచ్చు, బయట వాళ్ళందరినీ పాలన చేయడం అని. కాదండి, ఇక్కడ స్వరాజ్యం అంటే నీ దేహాన్ని నువ్వు పాలన చేసుకోవడం, నీ దేహాన్ని నడిపించే చైతన్యవంతమైన శక్తే జీవాత్మ. జీవాత్మ కంట్రోల్లో నీ యొక్క కర్మేంద్రియాల్ని తీసుకురావడం, జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాల్ని మన యొక్క ఆధీనంలో ఉంచుకోవడం. అంటే ప్రతి ఒక్కరు కూడా స్వరాజ్య అధికారి జీవాత్మగా తయారవ్వాలన్న సంకల్పంతో ఈ యొక్క సైట్ అన్నది తయారు చేయడం జరిగింది. ఇక్కడ అన్ని డిసీజెస్ ఉంటాయండి. ఇక్కడ చక్ర హీలింగ్స్ గురించి కూడా చెప్పాను. తర్వాత ప్రెషర్ పాయింట్స్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే మనకి ఎమర్జెన్సీ యాక్యుపంక్చర్ అంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో మన హాస్పిటల్కి వెళ్లే లోపు మనకి సర్వ్ అవడానికి. తర్వాత సీడ్ థెరపీ. ఈ సీడ్ థెరపీ ఏంటంటే మనము ఈ రోజుల్లో ఏం చేస్తున్నాం అంటే మెడికల్ షాప్కి వెళ్ళి పెయిన్ కిల్లర్ చాక్లెట్స్ కొనుక్కున్నట్టుగా కొనుక్కుని వేసేసుకుంటున్నాం, తినేస్తాం. దానివల్ల మన కిడ్నీ లెవెల్లో ఎంత ప్రాబ్లం వస్తున్నాయి అన్నది ఎవరు ఆలోచించట్లేదు. అలాంటి వాళ్ళు ఈ యొక్క సీడ్ థెరపీ చేసుకుంటే అంటే మనకి ఇది టెంపరీ రిలీఫ్. మీకు ఒక క్వశ్చన్ రావచ్చేమో, మరి ఈ సైట్ అన్ని పెట్టేసావు కదమ్మా, ఇంకా మరి మన యాక్యుపంక్చరిస్టులు మరి డాక్టర్స్ ఎందుకు అని. ఈ సైట్ ఆధారంగా చేసుకుని మీరు చేసుకున్నట్లయితే మీ 20 to 30% మీకు రిజల్ట్ ఉంటుందండి. ఫస్ట్ మాత్రం మీరు డాక్టర్ కన్సల్టేషన్కి అయితే తప్పకుండా వెళ్లాల్సింది ఎవరైనా సరే. అంటే రూట్ కాజ్ తెలుసుకోవడం కోసం. ఇప్పుడు తలనొప్పి అవన్నీ ఉన్నాయనుకోండి, చాలా కారణాలు ఉంటాయి దానికి. ఏ కారణంతో వస్తుందో తెలియదు. ఇక్కడ యోగ ముద్ర ఉంది కదా, యోగ ముద్ర ఒకటి చేసేసుకుంటే కాదు, ఒక యోగ ముద్రకి ఇంకొక 2-3 యోగ ముద్రలు ఆ పేషెంట్ కి చెప్పాల్సి వస్తుంది ప్రాబ్లం ఉన్న వ్యక్తికి. కాబట్టి ఖచ్చితంగా ఫస్ట్ డాక్టర్ కన్సల్టేషన్కి అయితే వెళ్ళండి. అది మీ ఇష్టమైన డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు. తర్వాత ఇంకేం చేస్తానంటే అబౌట్కి వెళ్తే ఇక్కడ డిసీజ్ వైజ్ నేను ప్రేమ సంపన్నమైన జీవాత్మ అని చెప్పాను కదా. ప్రేమ సంపన్నమైన జీవాత్మ ఏంటి అని మీకు క్వశ్చన్ వస్తుంది, మీ ఫేస్ లోనే కనబడుతుంది ఆ క్వశ్చన్. ఇప్పుడు దాన్ని ఆ బాడీ మీద ఎలా అప్లై చేసుకోవాలన్నది ఇక్కడ డిసీజెస్ వైజ్ చెప్పడం జరిగింది. ఇది ఇంకా సైట్ నేను పూర్తి చేయలేదండి. ఓన్లీ నాకున్న జ్ఞానంలో ఓన్లీ 5% మాత్రమే కంప్లీట్ అయింది. ఎందుకంటే నేను ఫ్యామిలీని చూసుకోవాలి, తర్వాత క్లినిక్ ని చూసుకోవాలి, నా టైం దొరికినప్పుడు మాత్రమే చేస్తున్నాను. ఇక్కడ సెల్ఫ్ చెక్ లో కూడా నేను ఇంకా రాయవలసింది చాలా ఉంది. ఇక్కడ ఆల్టర్నేట్ మెడిసిన్ లో మన యాక్యుపంక్చర్ గురించి చెప్పడం జరిగింది. ఇక్కడ హెల్త్ టిప్స్ కూడా ఇచ్చానండి. మన ఇంట్లో చిన్న చిన్న చేసుకునే కషాయాల గురించి చెప్పడం జరిగింది. ఇక్కడ ప్రాక్టీస్, డైలీ ప్రాక్టీస్ లోకి వెళ్తే శ్వాస తీసుకుని శ్వాస వదిలేటప్పుడు ఏం చేయాలి, కొన్ని టెక్నిక్స్ దాంట్లో రాశాను. అంటే ఇంకా కంప్లీట్ అయిపోలేదు. ఇది చాలా డీప్ నాలెడ్జ్ తోటి రాశాను. అండర్స్టాండింగ్ కూడా కొంచెం కష్టంగానే ఉంది. కాబట్టి ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చిందో జాగ్రత్తగా చూసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళడం మానేయకుండా డాక్టర్ కన్సల్టేషన్ తీసుకుంటూ ఈ సైట్ ని ఆధారం చేసుకుంటే అన్నెసెసరీ మెడిసిన్స్ అంతా కూడా మనం అవాయిడ్ చేయొచ్చండి. డాక్టర్ అంటే అలోపతి కాదండి. డాక్టర్ అంటే అలోపతి కాదు. అలోపతి చాలా మటుకు ఒమిట్ చేయడం చాలా బెటర్. అవునండి. ఎందుకంటే దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని అందరికి తెలిసిపోయింది. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో రాధికా లీలను కలిపిస్తే మీకు అన్ని విధాల ఉపయోగం ఉంటుంది. మీ సొంతంగా నిర్ణయం తీసుకొని చేసుకునేది కొంతవరకు పనిచేస్తుంది, ఒక 20% 30% పనిచేస్తుంది. కాబట్టి మీరు అది ఇవన్నీ ఉండనండి. అసలు మీ వయసు ఏమో చాలా తక్కువ అనిపిస్తుంది, కానీ ఇంత డెప్త్గా పోవాలని ఎందుకు వచ్చింది? ఈ స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్ హీలింగ్ అండ్ వెల్నెస్ సెంటర్ అసలుకి ఎట్లా థాట్ వచ్చింది మీకు? ఇది నా అనుభవాలే నేర్పించాయండి. అంటే నేను మంచి చెయ్యాలన్న ముందుకు వెళ్తున్నప్పుడు, అంటే మా తల్లిదండ్రులు నాకు నేర్పించింది మానవ సేవ మాధవ సేవ చిన్నప్పటి నుంచి. దాని పరంగా నేను వైద్యం పరంగా చాలా మంది హెల్ప్ చేయాలని మెడికల్ క్యాంప్స్ పెట్టాను. తర్వాత అక్యుపంక్చర్ నేర్చుకున్నాను. నేను చాలా మంది ఫ్రీగా ట్రీట్మెంట్స్ చేస్తున్నాను. దాంట్లో మెడిటేషన్ పరంగా కూడా నేను డెప్త్ రీసెర్చ్ చేసి అందరికీ చెప్తున్న టైంలో నాకు చాలా మంది అడ్డుపడ్డారు. చాలా రకాలుగా ఇబ్బందులు పడ్డారు. అంటే చెప్పనివ్వలేదు, మెడిటేషన్ పరంగా చెప్పనివ్వలేదు. అదొకటే. నువ్వు అంటే చాలా రకాలుగా అని చెప్పలేము కదండి బయట.
అంటే మానసికంగా నేను చాలా ఇబ్బంది పడ్డాను. అసలు వైద్యం కూడా చేయకుండా కూడా కొన్ని సిచ్యువేషన్స్ అన్నది తీసుకొచ్చారు. కానీ పోలీస్ ప్రొటెక్షన్ లో పోలీసుల హెల్ప్ వల్ల ఇప్పుడు నేను అంతా కూడా మళ్ళీ అంతా రన్నింగ్ లో ఉంటూ పోలీస్ వాళ్ళు నాకు చెప్పారనమాట, మేడం మీరు ఇలా కాదు, మీరు ఇవన్నీ కూడా బయటికి తీసుకురండి, మీరేం భయపడవలసిన అవసరం లేదు, మేమందరం మీకు తోడుగా ఉన్నామని చెప్పి మీడియా అండ్ పోలీస్ వాళ్ళు చెప్పడంతో ఈ సైట్ అన్నది తయారు చేశానండి. యాక్చువల్ గా నేను ఈ సైట్ తయారు చేసినందుకు కూడా నాకు హెల్ప్ చేసిన వాళ్ళు ఎవరు అన్న ఒక ప్రశ్నకు వస్తే, నాకు ఎవరైతే ఇబ్బందులు పెట్టారో వాళ్ళందరి వల్లే నేను ఈ రోజు స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్ గా మీ అందరి ముందు, అంటే ట్రైనర్ గా మీ అందరి ముందుకి రాగలిగాను. మిమ్మల్ని అందరినీ కూడా ఖచ్చితంగా తయారు చేయాలన్న సంకల్పాన్ని కూడా తయారు చేసుకున్నాను. దృఢ సంకల్పం. కాబట్టి నా గురువులు ఎవరు అని అంటే నా తల్లిదండ్రులు ప్లస్ నాకు ఎవరైతే ఆటంకాలు కలిగించాలని ట్రై చేశారో ఇండైరెక్ట్ గా, అంటే డైరెక్ట్ గా చేశారు కానీ ఇండైరెక్ట్ గా నాకు వాళ్ళే గురువులు అయ్యారు. కాబట్టి వాళ్ళకి ఎప్పుడు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూనే ఉంటూ ఉంటాను. కాబట్టి మన జీవితంలో ఎవరైతే నా పురోగతికి అడ్డుపడుతున్నారో వాళ్ళందరినీ కూడా మనం గురువులుగానే భావించాలండి. వాళ్ళ మీద కోపం తెచ్చుకోకూడదు. ఎందుకంటే నేను చాలా సఫర్ అయ్యాను. అంటే పోలీస్ ప్రొటెక్షన్ వరకు వెళ్ళారంటే మీరు అర్థం చేసుకోవచ్చు, అన్ని చెప్పలేను కానీ పోలీసులు కూడా ప్రొటెక్షన్ లో ఉండి మీడియా వాళ్ళు నాకు హెల్ప్ చేసి నన్ను ముందుకు తీసుకురావడంతో ఆ సైట్ తయారు చేయడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన ఎంకరేజ్మెంట్ తోటి తయారు చేసిన తర్వాత ఇప్పుడు అది జనాల్లోకి వెళ్ళి, మేడం మాకు చాలా బాగా అనిపిస్తుంది చేసుకున్నాము అని చెప్పి నాకు ఫోన్ కాల్స్ రావడం, తర్వాత డైరెక్ట్ వచ్చి కలవడం వల్ల చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు నేను చాలా సాటిస్ఫాక్షన్ గా ఉన్నానంటే ఫస్ట్ నన్ను నేను స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్ గా మార్చుకున్నాను. మీరు మారం కాకుండా ప్రజలు కూడా మారాలని సంకల్పంతో. నా ఏజ్ 40+ కానీ నేను ఎలా ఫీల్ అవుతున్నానంటే 80+ లో ఉన్నాను. ఇంక నా లైఫ్ ఎన్ని రోజులు ఉంటుందో తెలీదు, ఉన్నన్ని రోజులు హ్యాపీగా గడపాలి అన్నట్టు నా మైండ్ సెట్ అన్నది వచ్చేసింది. దానివల్ల ఏమవుతుందంటే ఏమున్నా కూడా నేను చాలా లైట్ గా తీసుకుంటున్నానంటే నాకు తెలియకుండానే 40 years ఏజ్ లో ఉన్నదండి 80 years ఏజ్ ఎక్స్పీరియన్స్ సంపాదించి హ్యాపీగా ఉండగలుగుతున్నాను లైఫ్ లో. నాకున్న ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా సాల్వ్ చేసుకోగలిగాను. ఎప్పుడు సాల్వ్ చేసుకోగలిగినారంటే మీరు సెల్ఫ్ గా నన్ను నేను హీల్ చేసుకోవాలి. స్వ పరివర్తన విశ్వ పరివర్తన అనే కాన్సెప్ట్ లోకి వచ్చాను. అంటే స్వరాజ్య అధికారి జీవాత్మగా తయారవ్వాలన్న కాన్సెప్ట్ లోకి వచ్చేసి పరమాత్మ ఆల్రెడీ స్నేహిస్తాన్ని అందించారు, దాన్ని గట్టి పట్టుకున్నాం. ఆయన ఎలాగో మళ్ళీ పట్టుకునే ఉంటారు. ఇప్పుడు భగవంతుడు అన్నారు, భగవంతుడు మనల్ని వదలరు. నేను ఇంకొంచెం గట్టిగా పట్టుకున్నాను. నేను లేను అంతా పరమాత్మే అన్న స్థితిలో, నేను అనేదాన్ని సమాప్తి చేసుకున్న స్థితిలో స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్ ట్రైనర్ గా మారానంట. ఆ స్థితికి అందరూ రావాలని ఆశిస్తున్నాను కూడా. ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడానికి కూడా రీజన్ మీతోటి మీరు ఇంటర్వ్యూ చేస్తాను అంటే దానికి కూడా మీకు ఓకే అన్నది ఏంటంటే, నేను ఒక్కదాన్నే కాదు, ప్రతి ఒక్కరు కూడా ఈ సృష్టిలో ఎవరైతే మానవ జన్మ తీసుకున్నారో వాళ్ళందరూ కూడా నేను అనేదాన్ని సమాప్తి చేసుకోవాలి. సమాప్తి చేసుకుంటూ నేను లేను అంతా పరమాత్మయే, ఏది నాది కాదు అంతా పరమాత్మది అన్న స్థితిలోకి వచ్చిన రోజు మన సొసైటీ అన్నది చాలా చేంజ్ అవుతుంది. అంటే ఐఎమ్ ఓకే ఎవరికే స్టేట్ ఆఫ్ మైండ్ లోకి అందరూ వచ్చేస్తారు. సర్వే జన శుభ్నో భవంతు. అంత స్టేటస్ రానికి మీరు చాలా తర్కం చేసుకొని మీ మనసును మదనం చేసుకొని ఈ స్టేజ్కి వచ్చినారు. అందరికీ అంత కుదరదండి. ఎందుకంటే అందరి స్టేటస్ ఎట్లుంటాయంటే ఎవరో చేస్తే చేసుకునే పరిస్థితిలో ఉన్నారు. అదేనండి, ఇప్పుడు ఎవరికి వాళ్ళు అదిగా చెప్తున్నాను, స్వపరివర్తన. ఇప్పుడు ఎవరికి వాళ్ళకి పరివర్తన రావాలి. ఇప్పుడు నేను కూడా చాలా సార్లు అంటే నాకు జరిగిన పరిస్థితుల కారణంగా ఎందుకు చెప్పాలి అనిపించింది ఒక్కొక్కసారి. కానీ పోలీస్ వాళ్ళు మీడియా వాళ్ళు మాత్రం నాకు చాలా సపోర్ట్ చేశారు. వాళ్ళకి ఎప్పుడు కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉంటాను. వాళ్ళు ఇచ్చిన ఎంకరేజ్మెంట్ వల్ల, లేదు మేడం మీరు మీ వల్ల 10 మంది మారుతారు, ఆ 10 మంది వల్ల 100 మంది మారుతారు, మీరు కొన్ని రోజులు సైలెంట్ గా ఉండండి అంటే కొన్ని రోజులు 5 months నుంచి అసలు ఇంటర్వ్యూస్ కూడా నేను ఏం చేయలేదు. ఆఫ్టర్ 5 months మళ్ళీ నేను ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది, అది కూడా మీతోటి. దీనివల్ల ఏంటంటే చాలా మందికి మంచి జరిగింది అనమాట. అందరూ కూడా చాలా మంది ఫోన్ చేసి పేషెంట్లు వచ్చిన వాళ్ళు కూడా, మేడం చాలా బాగుంది, మీరు స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్ ప్రోగ్రామ్స్ చేస్తే మాలాంటి వాళ్ళు, అంటే దగ్గరికి రాలేని వాళ్ళు, మీరు ఇందాక క్వశ్చన్ అడిగారు, రాలేని వాళ్ళు ఏం చేయరు, ఇందులో చెప్పిన టెక్నిక్స్ వాళ్ళు ఫాలో అవ్వాలంటే, అంటే 60% రాకపోయినా వాళ్ళకి రిజల్ట్
అట్లీస్ట్ 20-30% వాళ్ళని కాపాడుకోగలుగుతారు. ఇప్పుడు నేను ఏమైతే నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్స్ లో నేను చెప్పబోయేవన్నీ టెక్నిక్స్ అంటే ఇక్కడ రిలీజియన్ బేస్డ్ కాదండి, ఎందుకంటే నేను అన్ని రకాలుగానే మాట్లాడతాను. అంటే ఆత్మపరంగా జీవాత్మపరంగా మాట్లాడతాను, తర్వాత గీతలో తీసుకుంటాను అన్ని. ఇక్కడ వైద్యం కాబట్టి అందరికీ సంబంధించింది. అలాగే ప్రతి ఒక్కరు కూడా రిసీవ్ చేసుకోవాలి. వాళ్ళు రిసీవ్ చేసిన దాన్ని బట్టి వాళ్ళకి రిజల్ట్ ఉంటుంది. రాలేని వాళ్ళకి కూడా ఇక్కడ ఖచ్చితంగా ఈ సైట్ ఆధారం చేసుకుంటే అది భగవంతుని చేపట్టుకుని వాళ్ళగా ట్రీట్మెంట్ చేసుకున్నట్టండి. ప్రతి ఒక్కరు కూడా ఈ సృష్టిలో ఉన్న జీవాత్మలందరూ కూడా పరమాత్మ క్షేత్రస్థాయిలోకి రావాలని నేను ఈ ప్రోగ్రామ్ అన్నది మీ ద్వారా చేయడానికి సిద్ధపడ్డాను. మీరు చెప్పేది బాగుంది. ఇప్పుడు చిన్న పిల్లలు ఉంటారు. ఇప్పుడు చిన్నపిల్లలు అంటే 5th క్లాస్ నుంచి అనుకోండి, 5th నుంచి 10th వరకు స్ట్రెస్ ఎక్కువైంది కాన్వెంట్ లో ఉన్న. ఇప్పుడు ప్రతి ఒక్కటి ఈ కల్చర్ ఎట్లయిందంటే కాన్వెంట్ బేసిక్ అయిపోయింది. ఇంతకుముందు గురుకులాలు ఉండేటివి, అప్పుడు ఇంత స్ట్రెస్ ఉండేది కాదు. ఇప్పుడు వాళ్ళకు ఇచ్చేది మీ సలహా? వాళ్ళకు కూడా మనం ట్రైన్ చేయొచ్చు అండి, ఈ సైట్ ఆధారం చేసుకుని ట్రైన్ చేయొచ్చు. ఒకవేళ స్కూల్స్ వాళ్ళకి ఎవరైనా కావాలి అనుకుంటే కనుక వాళ్ళు జూమ్ క్లాస్ అరేంజ్ చేయగలిగితే వాళ్ళకి ఒక 1 hour నేను వాళ్ళకి ట్రైనింగ్ సెషన్ ఇస్తాను. అంటే వాళ్ళ పిల్లలకి అందరికీ కూడా చెప్పించవచ్చు. లేదు అంటే ఎస్పెషల్ గా టీచర్స్ ట్రైనింగ్ తీసుకుని ఒక 1 hour క్లాస్ లో చెప్పినవన్నీ కూడా తీసుకుని వాళ్ళ పిల్లలతోటి డైలీ ప్రాక్టీస్ చేస్తే కనుక వాళ్ళకి చాలా ఇంప్రూవ్మెంట్స్ కనపడతాయి. అలాంటి వాళ్ళకైతే కనుక స్కూల్స్ వాళ్ళకి నేను జూమ్ క్లాస్ లో ఉన్నది, నేను ఫ్రీ సెషన్ ఉన్నది హెల్ప్ చేయగలను. ఎందుకు ఈ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ప్రెజెంట్ పరిస్థితుల్లో పిల్లలను ఎడ్యుకేట్ చేయడం అనేది చాలా కష్టతరం అయింది తల్లిదండ్రులకు. ఎందుకంటే టీచరు చెప్తేనే వినే పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు ఎందుకంటే నేటి పౌరులే, నేటి బాలలే రేపటి పౌరులు. కాబట్టి వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తే సమాజం తొందరగా. అందుకేనండి ఇప్పుడు మన స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్ హీలింగ్ వెల్నెస్ సెంటర్ కి పేరెంట్స్ కూడా రావాల్సి వస్తుందండి కౌన్సిల్ సెషన్ కి. అంటే వాళ్ళ కోసం, అంటే కొంతమంది నాకు ఫోన్స్ చేసి అడిగారు, వచ్చిన వాళ్ళు కూడా పేషెంట్స్ ఉంటారు కదా, నాకు అక్యుపంక్చర్ చేసేవాళ్ళు, మేడం మా పిల్లలు మాటినట్లేదు ఏం చేయాలి? అదే మెయిన్ క్వశ్చన్. నేను వాళ్ళకి ఏం చెప్పానంటే ఫస్ట్ పిల్లలకు కాదు కౌన్సిలింగ్ ఇవ్వాల్సింది, వాళ్ళ పిల్లలకు కౌన్సిలింగ్ ఇవ్వమని చెప్తున్నా. పిల్లలు కాదు, ఫస్ట్ పేరెంట్స్ రండి కౌన్సిలింగ్ కి. మీకు నేను ఏం చేయాలో చెప్తాను, మీరు అది ఫాలో అయితే ఆటోమేటిక్ మీ పిల్లలు మారుతారు. ఇప్పుడు మా మదర్ ఉన్నారు, నాకు చిన్నప్పటి నుంచి మానవ సేవయే మాధవ సేవ అని చెప్పారు. మా మదర్ ఫాదర్ ఉన్నారు, అపకారికైనా ఉపకారమే చేయమని చెప్పారు. అందుకే నాకు వాళ్ళిద్దరూ చెప్పింది నాకు మైండ్ లో బాగా ఎక్కువగా ఉంది. మా నాన్నగారు ఏంటంటే నువ్వు సంపాదించిన 10 రూపాయల్లో రూపాయి మాత్రం నీ దగ్గర పెట్టుకో, 9 రూపాయలు మాత్రం అందరికీ సేవ చేయి. నువ్వు చేసిన సేవ తప్పకుండా నీ పిల్లలకు ఉపయోగపడుతుంది. అది నాకు అలవాటు అయిపోయింది చిన్నప్పటి నుంచి వాళ్ళు చెప్పి. నాకు చాలా మంది హాని తలబెట్టాలని చూశారు, కానీ వాళ్ళ మీద నాకు ఎవరి మీద కోపం లేదండి. ఎందుకంటే మా తాతయ్య గారు వాళ్ళు చెప్పిన మాటల వల్ల, తర్వాత నాన్నగారు వాళ్ళందరూ చెప్పిన మాటల వల్ల, తర్వాత నేను స్పిరిచువల్ గా ఎదిగిన స్టేజ్ వల్ల, అంటే నేను లేను అని అనుకున్నప్పుడు ఇంకెవరి మీద నాకు కోపం ఉంటుందండి? ఓకే, ఎవరినైనా చేయడానికి ప్రయత్నించిన, అంటే ప్రోగ్రామ్ ముందుకెళ్ళకపోవడం కానీ లేదంటే చెప్పిన చేసిన, ఇప్పుడు నేనైతే స్మైల్ చేస్తున్నాను. ఎందుకంటే దాని విలువ తర్వాత అర్థమవుతుంది వాళ్ళకి. ప్రకృతి వైపరీత్యాలు అన్నవి ఎటు నుంచి ఏమొస్తాయో కూడా ఎవరికి తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. మెడిసిన్ దొరకదు, ప్రకృతి వైపరీత్యాలు, భూకంపాలు రావచ్చు, ఏమైనా రావచ్చు. అప్పుడు మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకుంటారంటే ఇదే కదా ఆధారము. ఆ రోజు అర్థమవుతుంది. మేబీ ఈ రోజు అర్థం చేసుకోలేకపోవచ్చు, కొన్ని రోజుల్లో వాళ్ళు అర్థం చేసుకుంటారు. అటువంటిప్పుడు ఆత్మిక వైద్యమే కదండి ఆత్మిక వైద్యంలో అందరూ రావాల్సిందే. ఇక్కడ నేను హిందూని, ముస్లింని, క్రిస్టియన్ని అనుకుంటే కుదరదండి. ప్రతి ఒక్కళ్ళకి అవే అవయవాలు ఉంటాయి. గాలి పీల్చుకోవాల్సిందే, నీళ్లు తాగాల్సిందే, తీసుకోవాల్సిందే, ఆత్మలో కూడా శక్తిని నింపుకోవాల్సిందే. కానీ నువ్వు భావించుకునే విధానంలో తేడా ఉంటుందంటే, కొంతమంది సాయిరామ్ అనుకుంటారు, కొంతమంది ఏమో కృష్ణుడు అనుకుంటారు, కొంతమంది అల్లా అనుకుంటారు, కొంతమంది క్రీస్తు అనుకుంటారు. అది మీ యొక్క భావనలో తేడా ఉంటుంది. కానీ ఇక్కడ ఆత్మలో అనేది శక్తి పెంచుకోవాల్సింది. ఎందుకంటే మనం తిండి ఎక్కడైతే ఉంటుంది కదండి, అందరూ కూడా తినాలి కదా. అంటే శరీరానికి ఆహారం తీసుకుంటున్నాం, మరి ఈ శరీరాన్ని నడిపించే చైతన్యవంతమైన శక్తి జీవాత్మ మరి ఆహారం ఎక్కడి నుంచి వస్తుందండి? అది అలసిపోతుంది. అది అలసిపోకుండా ఉండాలి అంటే
స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్స్ గా మారి పరమాత్మ యొక్క స్నేహి హస్తాన్ని అందుకుని చైతన్యవంతులు కావాలి అంతే. చైతన్యవంతులు లేనప్పుడు మాత్రమే మీరు మీ కుటుంబాలను కాపాడుకోగలరు. దానివల్ల సమాజం బాగుంటది, అవునండి. మనం అందరం సంతోషంగా ఉండేది. సంతోషమే ధ్యేయం, ఆనందమే ధ్యేయం. ఈరోజు వరల్డ్ మెడిటేషన్ డే సందర్భంగా మేము రాధికాలను ఇంట్రడ్యూస్ చేయాలని, మీకు అందరు తెలియాలని పరిచయం జరిగింది. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ వివరణ ఇవ్వగలిగింది.